చంద్రుడి కన్నింత సాటి రెండో వేడుక చూద్దాం. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన హాయ్ అండి, నమస్కారం. సో పెళ్లి జరిగేదానికన్నా ముందు నేను ఎలాగో బ్రహ్మచారిని కాబట్టి సో కాశీయాత్రకి అందరి కుటుంబ సభ్యులంతా కలిసి పంపిస్తూ ఉంటారు. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది, శాస్త్రీయతంగా జరిగింది. సో ముఖ్యంగా ఇందులో మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా రోజా గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. వెల్కమ్ టు మీ చంటబ్బా యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా కొత్తగా ఉన్నాము. తిరుపతిలో మమ్మల్ని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసిండ్రు అనమాట. సో మా పెళ్లి తిరుపతిలో మేము ఇట్లా అనుకోలే. యాక్చువల్లీ ప్లానింగ్ ఇదంతా కూడా రాకేష్ గారి చేతుల మీదనే జరుగుతుంది, రోజా గారి చేతుల మీదుగా జరుగుతుంది. అంటే మన ఇద్దరు ఇట్లా ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే అరేంజ్మెంట్స్ అంతా నిద్ర లేకుండా పాపం నేనన్నా జర్నీ చేసి వచ్చి హరాంసే పండుకున్నా నేను, కానీ పాపం నైట్ అంతా ఫోన్లు పట్టుకొని ఫోన్లు మాట్లాడుతూ. అంతేగా పెళ్ళంటే మనందరం ఆహ్వానితుల్ని ఇన్వైట్ చేస్తాం, మరి దగ్గరుండి చూసుకోవాలి, దగ్గరుండి అన్ని వాళ్ళకి సదుపాయాలు బాగున్నాయి అలా బాగాలేవా అని చెప్పాలి. పెళ్లిలోనే ఎక్కువ జరుగుతుంది, ఎక్కడ ఫీల్ అవ్వని అన్ని పెళ్లిలోనే జరుగుతాయి. చాలా అంటే చాలా హ్యాపీ నేను తెలుసా. ఎందుకంటే ఏదో పెళ్లి అంటే మండపం దగ్గరికి వెళ్ళి చేసేసుకొని అట్లా వస్తాం అనుకున్నాం, కానీ అరేంజ్మెంట్స్ ఇంత భారీ ఎత్తున ఉంటాయని అనుకోలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై సైడ్ నుంచి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇంత బాగా జరుగుతుంది అనమాట. అందరి పాజిటివ్నెస్ వల్లనే నేను ఎక్కువ అది బిలీవ్ చేస్తాను. అండ్ ఇంకొకటి స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి రోజా గారికి. అండ్ ఇంకొక విషయం, మేడం దగ్గర నుంచి అన్నీ చూసుకుంటున్నారు, ఫాలో చేస్తున్నారు. అది నిజంగా మేము బ్లెస్డ్ అనుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా, ఎందుకు అంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు పెళ్ళికి రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అందరినీ నేను నా పత్రికలో ఆహ్వానిస్తూ ఉన్నాను. సో కానీ కొంతమంది రావచ్చు, కొంతమంది రాలేకపోవచ్చు, కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు దాన్ని పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఆస్ట్రేలియా, యూఎస్, తర్వాత దుబాయ్, అబ్రాడ్స్లో ఉన్న నన్ను ఇష్టపడేటువంటి మా బ్రదర్స్, మా వదినలు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసి డెఫినెట్గా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా నువ్వు చెప్పేసి. నేను అంటే అందరికీ నేను నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి నిజంగా సీరియస్లీ రోజా అమ్మకి. అండ్ ఏ ముహూర్తంలో నేను కొడుకు అన్నదో తెలియదు, కానీ నిజంగా ఒక కొడుకు పెళ్లి చేసినంత హ్యాపీగా, చేసినంత అరేంజ్మెంట్స్తో చాలా అంటే చాలా బాగా చేసినారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సో హ్యాపీ అనమాట. సో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేసినారు. అండ్ ఇంకా సాయంత్రం వచ్చేసి అసలైన కార్యక్రమాలు అంటే పూజలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ అయితే ఇంకా మిడ్-నైట్ మ్యారేజ్, ఎర్లీ మార్నింగ్ 3 o'clock పెళ్లి కాబట్టి తిన్నదా. సో ఇంకా నైట్ అంతా నైట్ అవుట్ అనమాట. పెళ్లి పెద్ద ఎవరో అనుకుంటున్నారు కదా, ఈవిడే మా పెళ్లి పెద్ద. నమస్కారం చెప్పమ్మా, అందరికి నమస్కారం చెప్పు. గోవిందా చెప్పమ్మా. గోవిందా 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 నానా, అందరికి నమస్కారం చెప్పు. నమస్కారం చెప్పు. నమస్కారం. హాయ్ చెప్పు నాన్న. హైఫై గోవిందా గోవిందా చెప్పు. గోవిందా
గోయిందా గోయిందా చెప్పు గోయిందా. సో మా నక్షత్రం మా పెళ్లి పెద్ద అనమాట, దగ్గరుండి అన్ని పనులు ఏమే చూసుకుంటుంది, అలిసిపోయి లేచి ఇప్పుడే వచ్చిందనమాట. అయ్యో చూడు ఎట్లా అవుతుందో. సో తొరి పనులు వేసుకొని అయ్యో. సో అదే అనమాట విషయం. ఈరోజు తిరుపతిలో చేసిన ఈ పెళ్ళి ఎలా చేశారనేది మీ అందరూ ఈ వీడియో చూడండి. కార్యక్రమాలన్నీ కూడా మీకు అన్ని అంటే మేము ఇక్కడ ఏ విధంగా మా పద్ధతులను చేస్తున్నామో మా పద్ధతుల వైజ్ ఏ విధంగా అనేది ఎవ్రీథింగ్ మీకు వీడియోలో నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ చూడండి మాట్లాడు, పాట పాడుతావు కదా, పాట పాడు నక్షత్ర, పాట పాడు. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ముహూర్తః సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదిత్యస్తు. सर्वा देवता अभूर्भुवस्वराव ओम प्रक्षालयामि पादप्रक्षालयामि शुद्धा आचमनीयं समर्पयामि भूमिकलस्य कर्पूरे नागपण्डितदैवं ताचूर्णसमाजकं ताम्बूलं प्रतिरुद्धं लक्ष्मीराष्ट्रस्य मुखेतयामासकं सृजामसि महागणाधिपतये नमः कर्पूरानन्दमङ्गलदीपराजं दर्शयामि नमस्करोमि नमः पार्वतीसुताय नमः गजानन भगवान की जय। मम उपनयनादि समावर्तन पर्यन्तं मध्ये भावितानां सर्वेभ्यः पापेभ्यः రారండో వేడుక చూద్దాం. प्रतिष्ठाप्य ओम
चत्वारशृङ्गात्रया सेवादाद्वेषे च सप्तहस्ताधवस्यात् तथा बुद्धौषभोरारविदमहोदेवमूर्त्यागमाविवेश सप्तहस्तशृङ्गशब्देकवद्विशेषकः त्रिपात् प्रसन्नवदनः सुखासेन सुजस्मितः बलम आयुष्यम तेजः आरोग्यम देहि मे हव्यवाहन प्रजापतेः सहजं पुरस्ताद् आयुष्यम् अग्र्यं प्रतिमुञ्च आंजनं यदांजनं त्रैकदं जातकं हिमवतौ परे तेन वामा चेतेतसे मत्तसे पलायपरं मजपर्वतपुरुषं मजपर्वतवेषं त्रैककुलेनान्ते आदर्शावेक्षणं अशोकं ते मुखं चतुष्टयं काशी यात्रा अनुज्ञा धातु महासी పెద్దనాన్న అడగాలి మీరు కాశీకి వెళ్తున్నాం మరి ఇక్కడికి శశీంద్రమ్మన్ గడ్డ పట్టుకొని బతినాడు
అక్కలాంటి బంగారు ఆగండి వద్దు పెళ్లి చేసుకోవాలి మంచిగా నాకే ఇబ్బందిగా చేతులు పట్టుకో అర్థం పట్టుకో ఓ ముందు పెట్టు ఓకే కాలు కడిగేది పాపం బాగా జాగ్రత్తగా శాండిల్స్ కాదు ఇప్పుడే దొరికాడు మళ్ళీ బాగుంది ఎట్లా సుజాత నేను మళ్ళీ ఏమయ్య గట్టి గడు బెల్లం ముక్కేది ముందు బెల్లం ముక్క పెట్టి బతిలాంటి బెల్లం ముక్క చప్పగా ఉంది మా అక్కయ్య కూడా అంతే స్వీట్ ఉంటుంది అంతే అంతే కుర్యాత్ కుంకుమధారణం వస్త్రాన్ని వేమసావసాధయోర్ఛద్రావంతమోహసర్గాః భరంద్రులు దుఃఖూఢవస్త్రాణి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి జగముల చిరునగముల పరిపాలించే జనని ఆలయము కనికరమున కాపాడే జనని ముగ్గురు వద్దండి ముగ్గురు సమస్త
నిత్యమంగళాని భవంతు ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపునైన సభకు నమస్కారం అనేసి అయిపోతుంది. అందరికీ सबको नमस्कार हिंदी ఇక్కడ ప్రాకృతం ప్రాకృతం